ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్రహ్మం గారు రాసిన తాళపత్రాలు అయితే చూద్దాం. రెడ్డి చూపించండి సార్. ఈ బ్రహ్మం గారు ఇచ్చిన పాదరక్షలు సిద్ధయ్య గారు నిలబెట్టింది ఏకదండం. ఏకదండంలో బెత్తం అంటారు. ఆయన తపస్చేస్తా చేతి కింద పెట్టుకునేది. ఇది బ్రహ్మం గారు ఇచ్చిన ముద్దుటి ఉంగరం. దీన్ని శిఖాముద్రిక అంటారు. అంటే శిఖరం అంటే కొప్పు, ఏలుగు పెట్టుకునేది కాదు. బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఇచ్చినది స్వయం ఆయన తయారు చేసుకొని కొప్పును పెట్టుకునేది. కొప్పులో శిఖాముద్రిక అంటే శిఖరం అంటే కొప్పు. చూడండి, బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఇచ్చింది ఏంటండి, ఇది వేలుకు పెట్టుకునే ఉంగరం కాదు. ఏంటి స్వామి చెప్పారు? కొప్పులో పెట్టుకునే శిఖరం అంటే అండి. చూసారా, బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఇచ్చింది నా చేతిలో ఉంది. అమ్మో, నా చేయమనుకుంది. అది అఖండ జ్యోతి. సిద్ధయ్య గారు ఆ రోజు మంచిగా తెలియచినాడు. ఇది ప్రజలంతా నమ్మాలి కదా, నమ్మే ఇది లేక మంచిగా తెలిగిస్తే ఇప్పుడు మనం ఉదయం సాయంత్రం ఆమె దగ్గరికి వస్తాం. 24 గంటలు అదే విధంగా వెలుగుతూ ఉంటుంది వెలుగు. ఇది ఆయన రాసిన కాలజ్ఞానం. బ్రహ్మం గారు బనగానపల్లె రవ్వలకొండలో రాసింది. అక్కడ ఆవుల కాస్తూ ఆ గృహలో రాసింది. రవ్వలకొండ. ఇప్పుడు ఆయన చెప్పి బ్రహ్మం గారు చెప్పింది ఇప్పుడు జరుగుతూ ఉండదు. ఈ కరోనా కూడా ఈశాన్య దేశం విషగాల్లో పుట్టిన జనులంతా రాలిపోయారని పట్టుకొచ్చేసాం. చూసారండి, బ్రహ్మం గారు ఆయన హస్తాలతో రాసిన, తాటి ఆకులతో రాసిన తాళపత్ర గ్రంథాలు. చెప్పినట్టు జరిగేదంతా దీంట్లోనే. ఇటువంటి 10 కట్టలు ఉన్నాయి అన్నమాట, ఒకటి కాదు, మొత్తం 10 ఉన్నాయి. చెప్తాను కాబట్టి. బ్రహ్మంగారు 4 భాగాలుగా రాశానని చెప్పారు కదండి గ్రంథాలు. ఇవి ఇప్పుడు చూపించింది ఒకటో భాగం, మిగతా 3 భాగాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు బ్రహ్మంగారి దగ్గర ఒక భాగం ఉంది. ఇప్పుడు బనగానపల్లిలో గరిమిటి అచ్చమ్మ చించడి కింద ఒక భాగం ఉంది. ఒక భాగం ఆయన సమాధి పైత ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు చూపించింది ఇప్పుడు అంతా మనకు జరుగుతుంది. ఇప్పుడు చూపించినట్టుగా జరిగేది. ఎందుకంటే వాళ్ళు పుట్టొచ్చే మళ్ళీ వచ్చే లోపల వాళ్ళు ఆ బ్రహ్మంగారి దగ్గర ఉండేది, మన చించటి కింద ఉండేది, తర్వాత అవి బయటకు వస్తాయంట. ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది, ఈయన దగ్గర ఉండేది అనేది చరిత్ర అంతా జరిగేదంతా. ఇవి ఇప్పుడు మాకు చూపించారు కదా స్వామి. మామూలుగా భక్తులు చూడాలంటే ఏ టైంలో రావాలి స్వామి? మూల నక్షత్రం దసరా కంటే 3 రోజుల ముందు, ఆశ్వయుజ మాసం మూల నక్షత్రం రోజు ప్రజలందరికీ దర్శనం. ఇది 1 రోజే, 2 రోజులు దర్శనం. 2 రోజులు ముందు రోజు మూల నక్షత్రం రోజు 2 రోజులు ఉంటుంది దర్శనం. మిగతా టైంలో ఎవరు వచ్చినా చూపించరు. అక్కడ వరకు చూసి వెళ్ళిపోవడం, అక్కడ చూసి పోవాల్సింది. ఏదైనా పూజ టైంలో సాయంత్రం 7 గంటలకు పూజ ఉంటుంది. ఆ పూజ టైంలో 5 మంది 6 మంది 10 మంది ఉంటే అప్పుడు ఉన్నప్పుడు చూపిస్తాడు. మిగతా టైంలో చూపించరు. మీ తర్వాత మీ తరం వల్లే చేస్తారా స్వామి ఇక్కడ మొత్తం? అంతా వంశపరపరంగా అట్నే పోద్ది. సిద్ధయ్య గారి మనంలో 7వ తరం 8వ తరం జరుగుతుంది. 9వ తరం 10వ తరం 10 వంశపరంగానే పోత జరుగుతుంది. ఇప్పుడు అంతా భక్తులతో జరిగే గవర్నమెంట్ ఏం లేదు. అంతా మేమే సేవ చేసుకుంటూ మేము అది వచ్చింది మేము తింటూ వేరేదేం లేదు. గవర్నమెంట్ తరపున కూడా ఏం లేదు. భక్తులు వచ్చింది, ఆ భక్తులు కట్టించింది. ఇది ఇంత చందాలేసి ఒకరు కట్టించింది కాదు. ఇంత భక్తాదులు 1 కోటి రూపాయల దాకా అయింది గుడి, గర్భగుడి వరకు. ఇంత ఇంకా పని ఉంది. ఇంకా ఎవరన్నా చందాలు ఇస్తే ఇంకా పని జరుగుతుంది. భక్తులు చందాల మీదనే. చూసారు కదా ఫ్రెండ్స్, మనం రిక్వెస్ట్ చేస్తేనే చూపించారు మీ అందరి కోసం అనేది ఇప్పుడు మనం చూపించడం అయితే జరిగింది. మామూలు టైంలో అయితే దశమికి 3 రోజుల ముందు వస్తే మీరు కూడా తాళపత్ర గ్రంథాలు అయితే చూడొచ్చండి. ఇప్పుడు మనం సిద్ధయ్య గారి సమాధి చూద్దాం రండి. చూసారండి, ఇక్కడ సిద్ధయ్య స్వాముల వారు 4వ కుమారుడు శ్రీ పెద్ద పేరయ్య స్వాముల వారు. ఆయన కూడా జీవ సమాధి అయ్యారు. చూడండి, అలాగే ఇక్కడ చూడండి, ఇది సిద్ధయ్య గారి జీవ సమాధి అయిన ప్లేస్ అండి. మొత్తానికి సిద్ధయ్య గారి జీవ సమాధి అయిన ప్లేస్ అయితే మనం చూసేసామండి.
చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం బ్రహ్మంగారు రాసిన తాళపత్రాలను అయితే చూడడం జరిగింది. నిజంగా నాకైతే చాలా అదృష్టంగా భావించాను. ఆ తాళపత్రాలు నా చేతిలో ఉన్నప్పుడు నిజంగా నాకైతే ఏం మాట్లాడాలో తెలియలేదు, ఒక షివరింగ్ అయితే వచ్చింది. మొత్తానికి అయితే చూసేసాము. అలాగే ఈ ఆలయానికి ఎటువంటి ఆదాయమో లేదండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే జెన్యున్గా చేయొచ్చు. ఎందుకంటే ఎంతో చరిత్ర ఉన్న ఆలయము. వీళ్ళు భక్తులు ఇచ్చే విరాళాల మీద బతుకుతున్నారంటే ఎటువంటి ఆదాయం లేదు. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే నిజంగా చేయొచ్చండి. ఇక్కడ మీకైతే నేను చాలా క్లారిటీగా చూపించాను అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.